క్రిస్మస్ సంబరాల్లో భాగంగా మురళీనగర్లోని జీసస్ వర్డ్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 4వ రోజు క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకబ్రత బాగ్ని ఐపీఎస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన ప్రసంగిస్తూ చిన్నప్పటి నుంచి మిషనరీ స్కూల్ చదువుకున్నారని, నా సత్యమని కూడా మిషనరీ స్కూల్ చదువుకోవడం వల్ల క్రీస్తు బోధనలో కొంతవరకు తెలుసుకోవడం జరిగిందని అన్నారు. యేసుక్రీస్తు మనందరికీ శాంతి ప్రేమ కలిగి ఉండాలని బోధించేవారని, ఈ లోకంలో ప్రజలందరూ శాంతి సమాధానం ప్రేమతో ఉన్నట్లయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే లేకుండా ఉంటుందని అన్నారు. అనంతరం డాక్టర్ యలమంచిలి ప్రవీణ్ రూపొందించిన 2026 కాలమాన పట్టికను ఆవిష్కరించారు. బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ ఎంఏ అనిల్ పాల్ అందరికీ బైబిల్ పఠనం చేశారు. ముఖ్య ప్రసంగికులుగా విచ్చేసిన బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ డాక్టర్ యలమంచిలి ప్రవీణ్ క్రిస్మస్ వర్తమానాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నీ పుట్టుక నా పుట్టుక యాదృచ్ఛికమని, అంటే అనుకోకుండా జరిగిందని, క్రీస్తు యేసు పుట్టుక అటువంటిది కాదని, ఆయన పుట్టుక మునిపే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే లేఖనాల్లో ఆయన ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఆయనకి ఏమని పేరు పెడతారు అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా ముందే వ్రాయబడ్డాయని, వాటన్నిటిని నెరవేర్చేందుకే దివి నుండి భూమి మీదకి దిగి వచ్చాడని అన్నారు. కార్యక్రమంలో బిషప్ సుదర్శన్ రావు, రెవరెండ్ తేజ, రెవరెండ్ ఆశీర్వాదం, రెవరెండ్ రమణ, సోని, ఐజాక్ తదితరులు పాల్గొన్నారు.